ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే మాకు ఎంతో ధైర్యాన్ని, ఎంతో అండని ఒక పాట రూపంలో, ఒక మనిషి రూపంలో మా వెనుకల నిలబడే మా అందశ్రీ అన్న ఇక లేరు అన్న వారికి పొద్దు నుంచి మేము చాలా కన్నీటిలో ఉన్నాము. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పోరాటంలో మలిదశలో కీలక పాత్ర వహించి తన జీవితాన్ని తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సమాజం కోసం అంకితం చేసిన అందశ్రీ అన్నగారు ఈరోజు కన్నుమూయడము, హఠాత్ మరణం మా అందరికి ఎంతో బాధ కలిగించింది. ఆయన పాట తెలంగాణ వచ్చిన తర్వాత ఆటను, పాటను, కళాకారులను, ఉద్యమకారులను, విద్యార్థులని పక్కదారి పట్టేశారు, వాళ్ళని అవమానించారు, వాళ్ళకు ఒక చిరునామా లేకుండా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, శ్రీ రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ జయ జయ హే తెలంగాణని స్టేట్ సాంగ్గా అనౌన్స్ చేసినప్పుడు అందశ్రీ అన్న గారు ఆనంద బాష్పాలు చూడాలి. ఆయన కన్నీళ్లు పెట్టుకుంటే, అన్న ఎందుకన్నా ఏడుస్తున్నావు, మీరు రాసిన పాట మన రాష్ట్ర గీతం ఏందంటే, బిడ్డ నేను రాసిన పాట కాదు బిడ్డ, ఈ పాట తెలంగాణ ప్రజలకు అంకితం, ఈ పాట తెలంగాణ అమరవీరులకు అంకితం, ఈ పాట తెలంగాణ ఉద్యమాలకు అంకితం అని ఎంతో గొప్ప మాటలు చెప్పారు. ఆయన ఆశయాన్ని, ఆయన పాటను, ఆయన బాటని, ఆయన ఆశయాన్ని మేమంతా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ వందనాలు. జోహార్ అందశ్రీ అన్న గారికి, జోహార్ అందశ్రీ అన్న గారికి. కొనసాగిస్తాం మహాకవి అందశ్రీ గారు హఠాత్తుగా మరణించడం అనేది ఇవాళ తెలంగాణ యావత్తు ప్రజానీకం కూడా దిగ్భ్రమకు గురయ్యారు. వారి ప్రస్థానం చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా ఏందని కూడా అందరూ మీకు తెలియజేస్తూ ఉంటారు. కట్టిక పేదరికంలో పుట్టి చదువు రాకున్నా చాలా కష్టపడి ఈ సమాజంలో అట్టడుగు పేదవాడు ఏ విధమైతే కష్టాలు పడతాడో అటువంటి కష్టాలు పడి ఇవాళ ఒక మహోన్నత దశకు చేరుకున్నవారు అందశ్రీ గారు. జనగామ నియోజకవర్గంలో భాగంగా ఉన్న మద్దూరు మండలం రేబర్తి గ్రామవాసి ఆయన అనేందుకు మేము మా యొక్క జనగామ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నాం. అటువంటి మహాకవిని కన్నా గడ్డ, ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరిదిన గడ్డ ఆ యొక్క మద్దూరు రేబర్తి ప్రాంతం. అటువంటి అద్భుతమైన మనిషిని సృష్టించిన, మనిషిని పుట్టించిన ఆ రేబర్తి గ్రామ ప్రజలు కానీ, మద్దూరు మండల ప్రజలు కానీ, జనగామ నియోజకవర్గ ప్రజలు కానీ మొత్తం కూడా ఇవాళ వారందరి తరఫున నేను నివాళులు అర్పిస్తూ ఉన్నా. ఆయన సాహితీ లోకంలో ఇవాళ శిఖరానికి చేరిండు, అగ్రపీఠాన ఉన్నారు. ఆయన రాసిన అనేక పాటలు మేము సాహిత్య అభిమానం తప్ప అవి ఇప్పటికే మా ఇల్లన్న ఇప్పుడే మాట్లాడుతుంటే పాడుతుంటే, ఎందుకంటే వారితో పాటు తెలంగాణ ఉద్యమంలో మేము అందరం కలిసి ఉన్నప్పుడు ప్రతి పాట వారి యొక్క పాటని పాడుకునే వాళ్ళం, దాని ద్వారా స్ఫూర్తి పొందే వాళ్ళం. ఖచ్చితంగా తెలంగాణ యావత్తు ప్రజలు వీరి యొక్క జీవితాల నుంచి స్ఫూర్తి పొందుతారు. ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ బాధ సమయంలో యావత్తు సమాజం కూడా ఆయనకు నివాళులు అర్పిస్తుంది, గుర్తుంచుకుంటుందని చెప్పి తెలియజేస్తూ జోహార్ అందశ్రీ గారు.